ఒకటి 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 స్టెప్ బై స్టెప్ ఒక పూల పొదరిల్లు అల్లుకున్నట్టు తెలంగాణను చక్కదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. కరెంటు బాధ తీరింది, మీ అందరి కళ్ళ ముందు ఉంది. ఇంకో నెల 10 పూటలలో కంప్లీట్ కాబోతా ఉంది. మిషన్ భగీరథ మంచినీళ్ళ పథకం కూడా శాశ్వతంగా మంచినీళ్ళ పీడ పోవాలని మిషన్ భగీరథ పనిచేసుకుంటా ఉన్నాం. పేదల యొక్క సంక్షేమం మన కళలో కూడా అనుకోనటువంటి అనేక పథకాలు తెచ్చినాం. చరిత్రలో ఊహించినటువంటి ఇలా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇంకా అనేక రకాల వారికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. నేను మీకు మనవి చేస్తా ఉన్నాం, రైతాంగానికి ప్రపంచంలో ఎక్కడ లేదు, మొత్తం ప్రపంచంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. రైతుల గురించి ఆలోచన చేసి రైతు బంధు స్కీమ్ తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం ఇండియాలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మనవి చేస్తాం. రైతు బంధును మించిన మరో పథకం రైతు బీమా. రైతులలో అన్ని కేటగిరీలు ఉన్నారు. పావెకరం ఉన్న రైతున్నాడు, అర్ధెకర రైతున్నాడు, ఎకరం ఉన్న రైతున్నాడు, చిన్న చిన్న రైతులు కూడా ఉన్నారు. రైతు బీమా చేయించినాం. వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలు బజార్లు పడకుండా రైతు బీమా పెట్టినాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 మందికి ఆ లాభం వచ్చినారు. అందులో 90% మంది ఎకరం లోపు 2 ఎకరాల లోపున రైతులే ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నారు ఈరోజు. అంటే రైతు కుటుంబం, ఒకవేళ రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే, చనిపోతే ఆ కుటుంబం బజార్న పడద్దని చెప్పి రైతులను ఆదుకుంటున్న ఒక్కటే ఒక ప్రభుత్వం ఇండియాలో, మొత్తం భారతదేశంలో ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎవరు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు చాలా నాకన్నా దొడ్డున్నారు, నాకన్నా ఎత్తున్నారు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. ఈ పని వాళ్ళకి చేరాలేదా? పెద్ద మేధావులు, ఘనాపాటీలు, చాలా తెలివికల్లోళ్ళు ఏమైనా కరెంట్ ఎందుకు ఇవ్వకపోయేది? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా తెలివికల్లోళ్ళు కదా, పెద్ద మేధావులు కదా. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిందే నేనండి. ఇదైతే మరీ విచిత్రంగా మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలన్నా? ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిందా? 400 ఏళ్ల కింద కులీ కుతుబ్ షా నమాజ్ చేసి, ప్రేయర్ చేసి, నా నగరం, ఓ అల్లా, నా నగరం ఒక సరస్సులాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ట ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరాయ చేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులీ కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టిండు నాకు అర్థం కాదు. ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నాడు? వెనకడ కూడా మాట చెప్పిండు, అడవులు పెంచాలంటే మేకలను బ్యాన్ చేయాలని. నేనన్నా మేక ఎప్పుడు పుట్టింది, వీడెప్పుడు పుట్టింది భయ? నేనన్నా సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేసే అధికారం నీకెక్కడ? నాకు అర్థం కాదు. ప్రతిదీ హైదరాబాదు ప్రపంచ పడంలో పెట్టినట్టు ఈయన, ప్రపంచ పడంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతగా ప్రపంచ పడంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటుక ఎందుకు కట్టలే? 5 ఏళ్ళలా ఏమైనా మరి అక్కడ ఏమీ లేదు, డంబచారం తప్ప, గ్రాఫిక్లు తప్ప ఒక బిల్డింగ్ గతలేదు ఇప్పటికక్కడ. అంటే ఇటువంటి మోసగాళ్ళు, మనం వంచిన వాళ్ళు మళ్ళీ ఈ ఎలక్షన్లో వస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనం జాగ్రత్త లేకపోతే దెబ్బతింటాం.